టిప్పర్లో ఓవర్ స్పీడ్ వెరసి 20 మంది ఉసురు తీసేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఈ ప్రమాదం కొన్ని కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఆ బస్సును ఢీకొట్టిన టిప్పర్ షాద్నగర్ నుంచి కంకర తీసుకుని వస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్లోడ్ చేయడానికి ఆ టిప్పర్ వెళ్తోందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్లో కంకర ఓవర్లోడ్గా ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు 50 నుంచి 60 టన్నుల కంకర ఉన్నట్టుగా గుర్తించారు. అతివేగంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది టిప్పర్. ఇక రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఇక హాస్పిటల్ దగ్గర నుంచి పూర్తి సమాచారం అప్పటింది రవి అందిస్తారు. రవి, ప్రస్తుతం క్షతగాత్రులకు ఎటువంటి వైద్య సహాయం అందుతోంది? పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? నల్లి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 19 మృతదేహాల్లో 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయిపోయింది. ఇంకొక 5 మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలతో పాటు మృతి చెందినటువంటి కుటుంబాలకు కూడా వాళ్ళను పరామర్శించారు. సో పోస్ట్ మార్టాన్ని ఇమీడియట్ గా చేయాలి అని చెప్పి ఉదయం మంత్రి పొన్నం ఆదేశించారు. ముందుగా ఉస్మానియాకు తరలిద్దామని చెప్పి అనుకున్నారు, కానీ ఇక్కడ నుంచి ఉస్మానియాకు తరలించడం ఒక ప్రాసెస్, అక్కడ నుంచి లేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి పోస్ట్ మార్టం చేసిన తర్వాత తిరిగి తీసుకురావడానికి మరింత సమయం పడుతుంది. కాబట్టి మొత్తంగా ఇక్కడనే పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి భావించారు. దాంతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వైద్య బృందాన్ని కూడా ఇక్కడికే రప్పించారు. ఇక్కడే పోస్ట్ మార్టాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి ప్రకారం మొత్తం 14 డెడ్ బాడీస్ కి పోస్ట్మార్టం పూర్తయిపోయింది. ఇంకా 5 మాత్రమే ఉన్నాయి. అవి 5 అన్ఐడెంటిఫైడ్ గా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఎవరు రాలేదు. ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరు, లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఏంటని తీసుకున్న తర్వాత అప్పుడే పోస్ట్మార్టం స్టార్ట్ చేసి వాళ్ళకి అప్పగించేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే వాళ్ళ స్వస్థలాలకు ఇక్కడ నుంచి తాండూరు నియర్ బై ఉంటుంది. చాలా మంది తాండూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికి వాళ్ళ ఇళ్లకు కూడా మృతదేహాలు చేరి ఉంటాయి. సో ఇప్పుడు గాయపడినటువంటి మరొక 19 మందిలో ఒకరి పరిస్థితి మాత్రమే చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో తనకు చికిత్స అందిస్తున్నారు. ఇన్ కేసు ఏదైనా మరింత ఎమర్జెన్సీ మారితే, మరింత మెరుగైన వైద్యం కావాలి అనుకుంటే ఇమీడియట్ గా హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ వినిపిస్తోంది. ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి 3 అక్క చెల్లెలు చనిపోయారు. వీకెండ్ కావడంతో వాళ్ళంతా ఇంటికి వచ్చారు. తల్లి తండ్రితో అప్పటి వరకు సాటర్డే సండే ఉన్నారు. మండే కాలేజ్ స్టార్ట్ అవడంతో వాళ్ళు తిరిగి ఈరోజు ఉదయాన్నే బయలుదేరారు. ఉదయం తండ్రి దగ్గరుండి డ్రాప్ చేశాడు. రెగ్యులర్ గా వాళ్ళు వీకెండ్ లో వచ్చిన ప్రతిసారి కూడా ట్రైన్ కే వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు ట్రైన్ కాస్త డిలే ఉండడంతో వాళ్ళు బస్సును ప్రిఫర్ చేశారు. బస్సులో వెళ్లడానికి వచ్చి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరొక ఫ్యామిలీకి చెందినటువంటి 3 ప్రాణాలు కోల్పోయారు. అందులో తన కూతురు, మరొక 2 నెలల మనవరాల్ని భర్త ఇంటి దగ్గర, అత్తారింటి దగ్గర వదిలేందుకని వెళ్తా ఉన్నాడు. అందులో 3 ప్రాణాలు కోల్పోయారు. 2 నెలల పసికందు ఉంది చనిపోయినటువంటి వాళ్ళు. అప్పటి వరకు తల్లి ఒడిలోనే ఉండి చివరికి చనిపోయేటప్పుడు కూడా తల్లి ఒడిలోనే ఉండిపోయింది. ఇలా ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అక్క చెల్లెలు ఒకరి వైపు అయితే తండ్రి, కూతురు, మనవరాలు మరొకరు చనిపోయారు. మరొక ఇందాక ఫ్యామిలీ మనం చూసాం, చెవి నొప్పితో బాధపడుతున్నటువంటి కొడుకును హైదరాబాద్ లో ఉన్న ఈఎన్టీ హాస్పిటల్ తీసుకెందుకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు తండ్రి. కొడుకు కళ్ళ ముందే తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు పక్కనే ఉన్నటువంటి తండ్రి పైన ఒక్కసారిగా ప్రమాదం జరగగానే కంకరతో పాటు 3 వ్యక్తులు వచ్చి పడిపోయారు. కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయాడు మా నాన్న అని చెప్తున్నాడు. తన పైన కూడా మొత్తం కంకర పడిపోవడంతో గంట పాటు దానిలోనే ఉండిపోయాడు. జేసీబీ వచ్చి కంకరను తొలగించిన తర్వాత తాను బయటపడ్డాను అని చెప్తున్నాడు. మరొక కొడుకును చూడడానికి వెళ్తూ తల్లి మృతి చెందినటువంటి ఘటన. భార్యాభర్తలు ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫంక్షన్ కి వెళ్తూ భార్య చనిపోవడంతో భర్త ఇక్కడ ఉండి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ కనిపిస్తుంది. ఉదయాన్నే 5 గంటలకు వీళ్ళంతా ఇళ్ల నుంచి రెడీ అయిపోయి వాళ్ళు పనుల నిమిత్తం కానీ, లేకపోతే శుభకార్యాల నిమిత్తం, ఇతరత్ర పనుల కోసం అని చెప్పి వాళ్ళు బయలుదేరి హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉదయం 12 గంటల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను తరలించడం కానీ, లేకపోతే రోడ్డును క్లియర్ చేయడం కానీ, హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్లకు పోస్ట్ మార్టం నిర్వహించడం, ఈ పనుల్లో నిమగ్నమైనటువంటి పోలీసులు ఆ టిప్పర్ లారీ ఎవరిది, ఆ క్రషర్కు ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపైన ఆరా తీశారు. ప్రస్తుతానికైతే టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ గా గుర్తించారు. టిప్పర్ నడుపుతున్నటువంటి వ్యక్తి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. అయితే తనతో పాటు ఉన్నటువంటి క్లీనర్, అదేవిధంగా టిప్పర్ ను నడుపుతున్నటువంటి డ్రైవర్ ఇద్దరు ప్రమాదంలో చనిపోవడంతో ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ డంప్ చేయడానికి వెళ్తున్నారు అనే వివరాలు తెలియడం ఆలస్యమైంది. సో టిప్పర్ నెంబర్ ఆధారంగా దానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు, క్రషర్ ఎవరు అనేటటువంటి వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఆ దిశగా మరొక టీం దర్యాప్తు చేస్తోంది.
ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటి కారణం, దానికి తోడు ర్యాష్ డ్రైవింగ్ కూడా చేశాడు. సాధారణంగా సిటీలో 7 తర్వాత టిప్పర్లకు గానీ హెవీ వెహికల్స్ కు అనుమతి ఉండదు, కానీ ఇక్కడ సిటీ శివారు కాబట్టి ఇక్కడ అలో ఉంటుంది. కానీ టిప్పర్ కేవలం 30 టన్నుల లోడ్ తో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది, కానీ 55 నుంచి 60 టన్నుల లోడ్ తో ఆ టిప్పర్ వెళ్తున్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అక్కడ పడినటువంటి కంకర వీటన్నిటిని ఐడెంటిఫై చేస్తే పరిమితికి మించి ఉండటం కూడా ఒక కారణంగా తెలుస్తుంది. అంటే ప్రత్యక్ష సాక్షి ఎవరైతే బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న ప్రకారం కంప్లీట్ గా రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం కాకుండా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళపైన రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికులు పడిపోయారు. దానికి తోడు టిప్పర్ లో ఉన్నటువంటి కంకరంతా వాళ్ళపై పడిపోయింది. ఇందాక చెవినొప్పితో బాధపడుతున్నటువంటి ఆ పిల్లాడి తండ్రి కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. పక్కన ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు వచ్చి పడటమే కాకుండా ఎంటైర్ కంకర్ లోడ్ అంతా వచ్చి మా నాన్నపై పడిపోయిందని చెప్తా ఉన్నాడు. ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్మార్టం ప్రక్రియను, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలన్నింటినీ పరిశీలిస్తున్నారు. అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను కూడా పరామర్శించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ కు వెళ్లనున్నారు మంత్రి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి పైన ఎప్పటికప్పుడు సీఎం కూడా ఆరా తీస్తున్నారు. ఎవరికైనా ఇంకా ఎమర్జెన్సీ ఉంది, మెరుగైన వైద్యం అందించాలంటే వాళ్ళను హైదరాబాద్ తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ చెప్తున్నటువంటి ప్రకారం మృతుల సంఖ్య 19గా నిర్ధారించామని చెప్తున్నారు. గాయపడినటువంటి వాళ్ళు కూడా 19 మంది అని చెప్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది, కొనపాలతో కొట్టుమిట్టాడుతున్నారు. హెడ్ ఇంజురీ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మిగతా 5 మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైనా వస్తే ఇమీడియట్ గా 5 మృతదేహాలకు సంబంధించిన పోస్ట్మార్టం కూడా స్టార్ట్ చేసి వాళ్ళ బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మృతుల కుటుంబాలు కానీ వీళ్ళంతా ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. స్పాట్ లో ఉన్నటువంటి ప్లేస్ లో కూడా కంకరను వాటన్నిటిని రిమూవ్ చేశారు. ప్రస్తుతం మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అదేవిధంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఈరోజు పొద్దున పొద్దున బస్సు ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి బయలుదేరిన బస్సు, ఆర్టీసీ బస్సు, అదేవిధంగా టిప్పరు బస్సు ఢీకొనడంతో 19 మంది చనిపోవటం జరిగింది. 26 మంది ఇంజూర్ కావటం. మరి ప్రమాదం తెలుసుకున్న వెనువెంటనే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు, పోలీసు మొత్తం కూడా వచ్చి మరి ప్రమాద స్థలానికి సంబంధించిన అంశం విషయంలో వెనువెంటనే చర్యలు తీసుకోవటం. కానీ కంకర ట్రక్ ఉండటం వలన, కంకర వచ్చి బస్సులో పూర్తి స్థాయిలో పడటం వలన పెద్ద ప్రమాదం జరగడం, చాలా మంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం, బాధాకరం. ఒక విషాద సంఘటన జరిగింది. సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెనువెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. 19 మంది చనిపోవడం అనేది పెద్ద సంఖ్య. మరి ఒక ఇంట్లో చిన్నారులు 3, ఇంకో ఇంట్లో చిన్నారులు 2 మరి చనిపోవటం అనేది ఎవరికైనా బాధ కలగాల్సిన దృశ్యం. అది ఈరోజు చాలా మంది ఈ సంఘటనకు సంబంధించి మరి తెలిసిన వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడం సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషన్ను డిక్లేర్ చేసి ఆర్టీసీ పరంగా మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున 2 కలుపుకొని 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ డిక్లేర్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఈరోజు క్షతగాత్రులైన ఇతర ప్రయాణికులందరికీ సంబంధించి వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించడానికి ఇప్పుడు పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఇంకా కూడా వారి సంబంధికులు ఇంకా మెరుగైన వైద్య చికిత్స ఇంకెక్కడ ఉందంటే అందరికీ కూడా ఆ విధమైన చికిత్స అందించడానికి వెనుకాడకుండా ప్రభుత్వం ఏ ఆసుపత్రికైనా తరలించి వారికి అన్ని తీర్లా ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ప్రమాదానికి కారణం ఏందనేది ఈరోజు మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. అదేవిధంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేసి వాస్తవ విషయాలు తెలుసుకొని మరి ఈరోజు జరగటానికి కావాల్సిన కారణాలు తెలుసుకొని మరి ముందస్తు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఆదేశించామని చెప్తున్నారు. ఇప్పటివరకే టిప్పర్ లారీ ర్యాష్ డ్రైవింగ్ కి తోడు అతివేగంగా రావడం, హెవీ లోడ్ తో ఉండడం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఆ టిప్పర్ ఓనర్ ను ఐడెంటిఫై చేసేటటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటికే టిప్పర్ డ్రైవర్ లక్ష్మణ్ గా కూడా గుర్తించారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రకారం మిగతా 19 మంది ఎవరైతే క్షతగాతులు చికిత్స పొందుతున్నారో అందులో ఒకరి పరిస్థితి మాత్రమే విషమంగా ఉందని చెప్తున్నారు. ఆ వ్యక్తిని కూడా హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఇన్ కేసు వాళ్ళలో ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే కూడా వాళ్ళని కూడా హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్తున్నారు. ఎవరైతే చిన్న చిన్న గాయాలతో బయటపడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా చేవెళ్ల ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే అవకాశం ఉంటుంది. సో ఇందాక మనం అనుకున్నటువంటి విధంగానే ఎవరైతే 5 అన్ఐడెంటిఫైడ్ బాడీస్ గా ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లోపల వెళ్లి మృతదేహాన్ని గుర్తించిన తర్వాత ఆ మిగతా 5 మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం చేసి వాళ్లకు అప్పగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మొత్తం 14 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. మిగతా ఎవరైతే ఇక్కడ చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళని కూడా పరామర్శించారు. వాళ్ళు ప్రస్తుతానికైతే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇన్ కేసు వాళ్ళలో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్ హైదరాబాద్ తరలించడం, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కు తరలించి వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. అది హాస్పిటల్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి. మంత్రి శ్రీధర్ బాబు కూడా కాసేపటి క్రితం అక్కడికి చేరుకుని మీడియాతో మాట్లాడడం మనం చూసాం. అందరికీ కూడా వైద్య సహాయం వెంటనే అందజేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాం. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే క్షతగాత్రులందరికీ కూడా వైద్య సహాయం కొనసాగుతోంది హాస్పిటల్లో.